హాయ్ ఎవ్రీవన్. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం అనడానికి మీ కామెంట్స్ ద్వారా. అలాగే మా నెంబర్ అందరికి రీచబుల్లో ఉంది కాబట్టి చాలా వరకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందులో ఒక అమ్మ రీసెంట్గా ఆల్మోస్ట్ 1 అవర్ పైనే మాట్లాడారు. మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే నేను స్ప్రే చేశాను నీమ్ ఆయిల్ అంతా పచ్చిమిర్చి అంతా మిక్స్ చేయడము. ఇది అమ్మ చెప్పిన చిట్కానే బాగా పనిచేసింది. నేను చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ అంజూర్ చెట్టు బ్యాక్ సైడ్ ఉంది గ్రేప్ తీగ. దీనికైతే చూడండి ఆకులన్నీ తినేసినాయి. ఆ తర్వాత చూడండి, తర్వాత నేను స్ప్రే చేసిన తర్వాత కానుంచి బాగా నీట్గా ఉన్నాయి ఆకులు. ఎందుకంటే నేను పచ్చిమిర్చి, చిన్నులపాయ, తర్వాత ఇంగువ, నీమ్ ఆయిల్ మొత్తం మిక్స్ చేసి నేను వాటర్లోకి కలిపి స్ప్రే చేశాను. అందువల్ల ఈ పెస్ట్ అంతా పోయింది. బాగా నీట్గా ఉన్నాయి ప్లాంట్స్ కూడా. ఇక్కడ చూడండి పీనట్ బటర్ ఎంత బాగున్నాయో. దానికి ఫ్రూట్స్ కూడా చూడండి చెట్టు నిండా వచ్చినాయి, బాగా ఫుల్ కాత మీద ఉంది. అలాగే దీనికి ఒక సైడ్ చూస్తే మీరు ఎల్లో కలర్లో ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకో కొమ్మకేమో ఇప్పుడిప్పుడే పచ్చికాయలు ఉన్నాయి. ఇంకో కొమ్మకేమో ఫ్లవరింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఇది కంటిన్యూస్గా కాస్తుంది అనుకుంటా. మేబీ దీనికి ఏమైనా సీజన్ ఉందేమో, నాకైతే తెలియదు. నేను ఈ ప్లాంట్ని ఎక్కడ చూశానంటే మ్యాడ్ గార్డెనర్ వాళ్ళ తోటలో చూసా, మాధవీలత గారి తోటలో చూసా. ఆమె చూపించింది. ఇవి ఇంకా కంప్లీట్ రెడ్ కలర్లో వస్తాయంట. అప్పుడే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అని చెప్పారు. నేనైతే ఈ టైప్లో ఈ ఎల్లో కలర్ ఉన్నప్పుడు టేస్ట్ చేసా, నాకేం అంతగా అనిపించలేదు. అవి కాకుండా మనము ఈ స్ట్రాబెర్రీ జామ చూస్తే ఇది కూడా ఇంకా కంప్లీట్గా ఫ్రూట్ అయినది చూడలేదు. కొంచెం ఎల్లో కలర్లో వచ్చింది తిని చూసా, కొంచెం పుల్లగా ఉంది. నాకైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే అనిపించలే. మేబీ రెడ్ కలర్లో వస్తుందేమో తెలియదు. ఇకపోతే ఈ స్టార్ ఫ్రూట్ ఫస్ట్ కాడ నుంచి నేను చూపిస్తూనే ఉన్నాయా, గ్రీన్ కలర్లో ఉండేది ఇప్పుడు లైట్ ఎల్లో కలర్లో మారింది. నేనేంటంటే చెట్టు మీదే ఫుల్గా పండేదాకా ఉంచాలి ఏ ఫ్రూట్ అయినా కానీ అనుకున్నాను. ఈ స్టార్ ఫ్రూట్స్తో మొదలు పెడదాము. ఇది స్వీట్ అన్నారు, చూద్దాం ఇది స్వీట్ ఉందో.